నా దగ్గర $70 మార్చేస్తాను, ఇండియన్ కరెన్సీ తీసుకుంటాను, ఎక్స్చేంజ్ ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ డాలర్లు నేను యాక్చువల్లీ తిబిల్సీ జార్జియా ఎయిర్పోర్ట్ లో తీసుకున్నాను. తిబిల్సీలో ఈ డాలర్లు నేను మొత్తం ఏంటంటే 209 లారీలు ఇచ్చా, యూరోపియన్ జార్జియన్ లారీస్ ఇచ్చి తీసుకుంటే మనకి US కరెన్సీలో డాలర్స్ వచ్చాయి అనమాట. ఈ $70 మనం ఇప్పుడు షార్జా ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ $70 షార్జా ఎయిర్పోర్ట్లో ఫస్ట్ అడిగితే ఏంటంటే 5,740 రూపాయలు వస్తాయండి మీకు ట్యాక్స్ అని కట్ అవ్వగానే అంటే సరే అని ఎక్స్చేంజ్ చేసాను అనమాట. ఎక్స్చేంజ్ చేసినప్పుడు చూపిస్తాను. డాలర్లకి నాకు 5,740 రూపాయలు వచ్చాయి. కౌంట్ చేసుకుంటాను. సంతకం పెట్టుకున్నాం, ఫామ్ ఇచ్చారు, ఫామ్ మీద సంతకం పెట్టేశాను. ఈ ఫామ్ వాళ్ళు ఒకటి సంతకం పెట్టించుకున్నారు, మనకు ఫామ్ ఇచ్చారు అనమాట. ఇక్కడ ఆఫీసర్ సంతకం పెట్టి అదనమాట. ఫైనల్లీ ఎక్స్చేంజ్ అయితే చేసేసాను. ఎక్స్చేంజ్ చేసి అలా ఎయిర్పోర్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను షార్జా ఎయిర్పోర్ట్లో. ఈ ఫామ్ అయితే మనకి ఇచ్చారు వాళ్ళు సంతకం పెట్టి. సో అదనమాట, ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కాకపోతే నేను లారీస్ ఫస్ట్ జార్జియాలో ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ డాలర్ తీసుకుని మళ్ళీ ఎక్స్చేంజ్ చేశాను. సో ట్యాక్స్ ఎక్కువ కట్ అయిపోయింది. ఎవరైనా డైరెక్ట్ ఒకసారి ఏ కరెన్సీ కావాలంటే ఆ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి. సో సేవ్ అవుతారు అన్నమాట. 4-3 పనులు చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా. వీడియో అందరికి నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.